హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. మేమైతే బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే లంచ్ టు సండే బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సాటర్డే లంచ్లోకి అయితే ఈరోజు సింపుల్గా పలావ్ చేసేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇందుకోసం అయితే ఒక 1.5 కప్ బాస్మతి రైస్ నానబెట్టేసాను. ఇంకా మీల్ మేకర్స్ ఉంటాయి కదా, మినీ మీల్ మేకర్స్ చిన్నవి, అవి కూడా హాట్ వాటర్లో పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్, పాలకూర, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. పలావ్కి ఏమేమి కావాలని నేను. ఇంకా ఈడైతే ఈ పాలకూరని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటానండి. కొంచెం పాలకూర ఉందనమాట. ఇంకా ఇది కొంచెం పప్పులోకి వేసేకి ఇంకా మండే చెయ్యాలి. అంతవరకు ఫ్రిడ్జ్లో పెడితే దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. వాడిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఎప్పటికప్పుడు చేసేయాలి పాలకూరని, ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు కదా. సో అందుకే ఇంకెట్లో చేస్తాను, పలావ్లోకి వేస్తామో బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఈ విధంగా ట్రై చేసేస్తాను. ఈ పాలకూర వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దాంట్లో కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈడైతే పలావ్కి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట. కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెయ్యి వేస్తే అదొక ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు, చెక్క, లవంగము, తర్వాత బే లీఫ్, స్టార్ ఎనాస్ కూడా వేసాను. తర్వాత అయితే ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా వెజ్జెస్ అయితే మన చాయిస్ అనమాట. నేనైతే ఇంకా బఠానీ, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ ఇట్లా కొంచెం పెద్ద కట్ చేసేసుకొనేసి ఇంకా దీంట్లో కొన్ని మసాలాలు అనమాట. కారం పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్, ఇంతే. ఎక్కువ మరి స్పైసెస్ పెట్టకుండా తక్కువ స్పైసెస్ అయితే పెడుతున్నాం. కావాలంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, జింజరు, గార్లిక్ కూడా వేసి ఆ పాలకూరలోకి అది చేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు అసలు తింటారు అనమాట కారం ఉంటే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలకూర మనం మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పేస్ట్, మీల్ మేకర్, తర్వాత నానబెట్టుకోండి బాస్మతి రైస్ వేసేసి ఇంకా దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలని చూసుకోవాలన్నమాట, మెజర్మెంట్స్. నేనైతే ఇది చూపిస్తాను కదా, వైట్ కప్పు. ఈ వైట్ కప్లో ఒక 1.5 కప్పు తీసుకోండి రైస్ అనమాట. మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంట్లో ఈరోజు. ఇంకా పిల్లలకి అందరికీ వేడిగా చేస్తే వేడిగా తినేస్తారులే అనేసి ఒక 1.5 కప్ తీసుకోండి. 3 కప్పులు నీళ్ళు పోసాను అనమాట 1.5 కప్కి. బాస్మతి రైస్కి ఏం ఎక్కువ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టింది కదా. సో అందుకే ఇంకా నీళ్ళేం ఎక్కువ పోయలేదు. ఇంకా దీనికి సాల్ట్ అయిందా లేదా అని అంతా ఒకసారి చెక్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టేసామంటే ఇదిగోండి ఇంకా 30 మినిట్స్ తర్వాత అయితే ఇంకా రైస్ ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీ ఉంటుందండి. మీల్ మేకర్స్ చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఈరోజు అయితే మంచిగా వెజ్జీస్ అన్ని ఓవర్లోడ్ అయిపోయినాయి ఈరోజు. మా పిల్లలు అయితే స్మెల్కి అమ్మ ఎప్పుడు అయిందా అంటానే ఉన్నారు. మా పిల్లలకి మీల్ మేకర్ చాలా ఇష్టం అనమాట. కర్రీస్ చేసినా ఇట్లా రైస్ చేసినా కానీ బాగా తింటారు. సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కదా, లైక్ చికెన్ పీస్ లాగా. ఇంకా ఇదిగోండి ఇంకా వీళ్ళకైతే తినిపించేస్తాను. మీడైతే మా జెస్సీకి నేను రోజు తినిపిస్తాను కదా. ఇదిగోండి మా రిషి అయితే, అమ్మ నువ్వు ఎప్పుడు జెస్సీనే ఎక్కువ లవ్ చేస్తావు, చిన్నప్పుడు నాకు బాగా పెట్టేవాళ్ళు తినిపించేదాన్ని, ఇప్పుడు నాకు తినిపివమ్మా అంటే ఇంకా సరే ఫీల్ అయిపోతుంది అనేసి ఇంకా మా ఆయన కూడా ఈరోజు ఇంట్లోనే ఉండిండ్రనమాట. ఇంకా మా ఆయన్ని అయితే మా జెస్సీ తినిపిమని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మా రిషికి అయితే తినిపించేస్తాను. ఏంటో పిల్లలు ఒకరి మీద, చిన్న పిల్లలని ఎక్కువ లవ్ చూపించకపోతే ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇద్దరికి ఒకే రకమైన లవ్ చూపించాలా, లేదంటే ఫీల్ అయిపోతా అంటారు ఒకరికొకరు. ఇదిగోండి ఇంకా ఇదైతే నా లంచ్. పిల్లలు తినిపించిన తర్వాత ఇంకా నా లంచ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉన్నదనమాట. లంచ్ బాక్స్లకు అయితే ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ ఆఫీస్ లంచ్ బాక్స్లకు కానీ మనకి క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా అనమాట. ఇదిగోండి ఈడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము రేపటికి అనేసి అయితే రైస్ నానబెట్టుకుంటాను దోశకి. ఈ రైస్ గురించి మన వీడియోస్లో చాలాసార్లు నేను చూపించాను రైస్ ఎట్లా చేసేది అనేసి. రెడ్ రైస్ ఇవి కేరళ మట్ రైస్ అని పిలుస్తారనమాట. సో ఇందులో అయితే నార్మల్ వైట్ రైస్లో కంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనకి వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళకి కానీ, డయాబెటిక్ ఉండే వాళ్ళు రైస్ మానేయాలని చెప్తా ఉంటారు కదా, సో అట్లా వాళ్ళు ఈ రైస్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి.
ఇంకా ఇదైతే నేను 2 కప్స్ రెడ్ రైస్కి 1 కప్పు గుండుద్ది బెల్లం అంటాం కదా అవి తీసుకున్నాను. తర్వాత శనగ బ్యాళ్ళు ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేసాను. సాయంత్రానికల్లా నానుకుంటాయి కదా అనేసి అయితే. ఇంకా ఈరోజు మా వారైతే వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ అంతా మ్యాచ్ పెట్టుకున్నారంట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆడిపోయినారు, మ్యాచ్ ఆడిపోయి ఇంకా ఈవినింగ్ వరకు ఆడే టైం స్పెండ్ చేసి వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే ఇంకా హెడేక్గా ఉంది కొంచెం లైట్గా, చాలా రోజుల తర్వాత వెళ్ళారనమాట ఆడేకి. హెడేక్గా ఉంది, టీ పెట్టివా అంటే ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ టీ చేస్తూ ఉన్నాను. నార్మల్గా అందరూ చేసేది, స్పెషల్ ఏం లేదు. బెల్లము, టీ పౌడర్ వేసేసి పెట్టేసాను, కొంచెము అల్లము ఇలాచి వేసేసి. మేమైతే షుగర్ యూజ్ చేయమన్నమాట. కాఫీ కానీ టీ కానీ చేయాలనుకున్నప్పుడు బెల్లమే యూజ్ చేస్తాము. ఏదైనా స్వీట్స్ చేయాలన్నా కానీ ఎక్కువ నేను బెల్లమే యూజ్ చేస్తూ ఉంటాను షుగర్ కంటేను. చాలా తక్కువ అనమాట మా ఇంట్లో స్వీట్స్ అయితే. పిల్లల కోసమే ఎప్పుడైనా చేసేది అంతే లైట్గా. మేమైతే ఫుల్ కంట్రోల్ అనమాట స్వీట్స్ మాత్రము. ఇదిగోండి ఇంకా ఈ వీకెండ్ కదా పిల్లలకి, ఈరోజు సాటర్డే సండే మా పిల్లలకి ఇంకా సాటర్డే కూడా స్కూల్ ఉండలేదు. మా ఇంట్లో అయితే ఇంకా సాటర్డే ఫుల్ అల్లరి, వీళ్ళు సాలదన్నట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వచ్చేసింటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకోండి ఇంకా మా టీ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసేస్తాం మేమైతే. ఇంకా ఈడొచ్చేసి నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ డిన్నర్లోకి అయితే సలాడ్ చేసుకుంటాను. ఈరోజు మధ్యాహ్నం ఇంకా రైస్ కొంచెం హెవీగానే ఉన్నిందా, మా హస్బెండ్ కూడా నాకేం వద్దు ఈరోజు అని చెప్పినారా. సరే అనేసి ఇంకా సాలాడ్ అన్నా చేస్తాం లైట్గా తిందాం అనేసి అయితే ఈరోజు పంప్కిన్ సాలాడ్ అనమాట. సో ఫస్ట్ టైం నేను పంప్కిన్తో ఈ విధంగా రా పంప్కిన్ సాలాడ్ అయితే ట్రై చేస్తా ఉన్నాను. నేనైతే మా ఫ్రెండ్ ఒకరు ఛాలెంజ్ స్టార్ట్ చేశారనమాట, సాలాడ్ ఛాలెంజ్ అనేసి. సో 3 days ఉంటుంది. నేను జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు ఇట్లాంటి ఛాలెంజెస్లో నాకు పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఇష్టం. వెయిట్ లాస్ ఛాలెంజ్ కానీ, డీటాక్స్ ఛాలెంజ్ అని, ఇట్లా సాలాడ్స్ ఛాలెంజెస్ అని చాలా ఛాలెంజెస్ పెడతా ఉంటారు మా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళైతే. సో నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. కొన్ని కొత్త రెసిపీస్ అన్నీ నేర్చుకుంటా ఉంటాను. అలా నేర్చుకునే రెసిపీసే మన వీడియోస్లో కూడా నేను చాలాసార్లు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఈరోజు అయితే రా పంప్కిన్ అనమాట. పంప్కిన్ ఎల్లో పంప్కిన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ పంప్కిన్ అయితే తురిమేసేసుకోవాలి. సన్నగా తురిమేసుకొని దీంట్లోకి అయితే టమోటో, తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలంట. ఇదిగోండి ఇంకా కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా దీనికైతే సింపుల్ డ్రెస్సింగ్ చెప్పింటే నాకైతే ఇది పప్పాయ అంట, ఇది మ్యాంగో, తర్వాత డేట్స్ కానీ, గ్రీన్ యాపిల్, లేదంటే ఇవి ఫిగ్ వస్తుంది కదండి, ఫిగ్, అది కానీ ఫిగ్ నానబెట్టి వేసుకోవాలి డ్రెస్సింగ్కి అని చెప్పిండ్రు అనమాట. ఇదిగోండి నేనైతే ఇంకా ఇక్కడ గ్రీన్ యాపిల్, ఫిగ్ ఉంటుంది కదా, ఫిగ్ నానబెట్టేసేసి దీంట్లో కొంచెం రాక్ సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడరు వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా మెత్తగా అయితే ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది డ్రెస్సింగ్. సో ఇది ఇంకా దీంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట ఈ డ్రెస్సింగ్ అయితే. మనకి గ్రీన్ యాపిల్ లేదంటే నాకు ఆప్షన్ ఏమి ఇచ్చినారంటే పచ్చి మామిడికాయ, డేట్స్ అవి కూడా వేసి చేసుకోవాలని చెప్పింటే నాకు ఇంకా గ్రీన్ యాపిల్ ఉన్నింది కదా, సో అందువల్ల ఇంకా గ్రీన్ యాపిల్తో చేసుకున్నాను. ఇంకా పైన అయితే తెల్ల నువ్వులు, పంకిన్ సీడ్స్, పల్లీలుతో గార్నిష్ చేసేసుకున్నా. ఇది ఈరోజు డిన్నర్ అనమాట. ఇట్లా పచ్చి గుమ్మడికాయతో ట్రై చేసేటప్పుడు అయితే ఇట్లాంటి డ్రెస్సింగ్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా నట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడైతే నేను పంకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు, పల్లీలు వేసుకున్నాను కదా, సో అవి మనం తింటా అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయా, మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. ఒకసారి ట్రై చేయండి మీరును. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఎట్లుంటుందో ఏమో అనుకోండి, ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉండేది. మా ఫ్రెండ్ ఒకరు సాలడ్ ఛాలెంజ్ చేస్తున్నారనమాట. 3 days సాలడ్ ఛాలెంజ్ అనేసి స్టార్ట్ చేశారు. సో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట అందులోకి. సో డిఫరెంట్గా ఉంటాయి డ్రెస్సింగ్స్ కానీ, బాగుంటాయి. జాయిన్ కాండి అంటే 30 members పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో నేను కూడా జాయిన్ అయ్యాను. సో ఇది వచ్చేసి Day 3. Day 1 వచ్చేసి నేను షార్ట్లో పెట్టాను. Day 2 నేను వీడియో అయితే షూట్ చేయలేదు. మీకు కమింగ్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. అది కూడా చాలా చాలా బాగుంది. ఇది Day 3 అనమాట. రా పంప్కిన్ తోటి సాలాడ్ అనమాట. నేను ఎట్లుంటుందో ఏమో టేస్ట్ అనుకున్నాను. ఫిగ్, తర్వాత అంజీరు, గ్రీన్ యాపిల్ వేసాం కదా, ఆ 2 కాంబినేషన్ మాత్రం డ్రెస్సింగ్కి అసలు పంప్కిన్ తిన్నట్లే లేదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. సో నేను అడిగాను తన్ని, ఇట్లా పచ్చిది పంప్కిన్ తినొచ్చా రాగా అనేసి. నేను తురుముకొని తినొచ్చంట హ్యాపీగా.
మామూలుగా కట్ చేసి అట్లా తింటే మనకి టేస్ట్ తెలిసలేదు. ఇట్లా తురుముకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం ఎప్పుడు ఒకేలాగా సాలడ్స్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి హెల్తీ వేలో. సో మనకి ఇంకా తినాలి అని ఒక ఉత్సాహం కలుగుతుంది అనమాట. రోజు ఒకేలాగే చేసుకుంటే అసలు తినలేము సాలడ్స్. సో అదనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈరోజు అయితే నా డిన్నర్లోకి ఇలా ఫినిష్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత పాత్రలు ఉంటే అన్నీ కడిగేసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. రేపు సండే కదా, కొంచెం లేట్గా లేస్తాను అనమాట. సండే టైం మాత్రము. నార్మల్ డేస్లో ఇంకెట్లో 5కే లేయాలి తప్పదు అనేసి ఇంక సండే టైం కొంచెం బాగా ఎక్కువసేపు పడుకుంటాను. సో అందుకే ఇంకా నైట్లోనే అంతా క్లీన్ చేసి పెట్టేసుకునేసాను. ఇదిగోండి ఇంకా నైట్లోనే ఇంకా ఆఫ్టర్నూన్ దోశకి నానబెట్టింది కదా, అవైతే ఇంకా మిక్సీ పెట్టేసుకుంటాను. ఈ దోశల్లోకి కొన్ని ఓట్స్ ఒక 5 మినిట్స్ రుబ్బే ముందు ఒక 5 మినిట్స్ అటుకులు నానబెట్టేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయన్నమాట. రెడ్ రైస్ ఏంటంటే కొంచెం క్రిస్పీగా అయిపోతాయండి, మరీ ఎక్కువ క్రిస్పీగా అయిపోతూ ఉంటాయి రెడ్ రైస్తో దోశలు అయితే. ఇలా కొంచెం అటుకులు కూడా నానబెట్టేసుకొని రుబ్బుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఇంకా పిండి అయితే ఫర్మెంటేషన్ పెట్టేశాను నైట్లో అయినా రుబ్బేసి అయితే. ఇదైతే మార్నింగ్ సండే మార్నింగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజు మార్నింగే హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ డీటాక్స్ డ్రింక్ పెట్టేసుకున్నానండి. సినమిన్ తర్వాత జింజరు పుదీనా ఆకులు వేసేసి బాగా మరిగించేసి దీన్ని అయితే వేడివేడి తీసేసుకుంటాను. మాకైతే బెంగళూరులో రోజు వర్షం అనమాట. చలి అంటే చలి అసలు రోజు పడతానే ఉంది వర్షం. ఈ వర్షంకి అయితే ఇదిగోండి ఈ డ్రింక్ అయితే సూపర్గా ఉంటుంది. బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి కానీ మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ కాఫ్ రాకుండా చాలా బాగుంటుంది. మనం సినమిన్ తర్వాత అల్లం కూడా వేసాం కాబట్టి మనకి ఫ్యాట్ బర్న్ చేయడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ బాడీని డీటాక్సిఫై చేయడానికి కానీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి మార్నింగే తాగేసాను. ఇంకా మా పిల్లలకు కూడా స్నానాలన్నీ చేసేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అయితే చేసిస్తాను దోశలు. ఈ రెడ్ రైస్ దోశలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సేమ్ వైట్ రైస్తో చేస్తే ఎలా ఉంటుందో అట్లే ఉంటుంది అనమాట. డయాబెటిక్ ఉండే వాళ్ళు వైట్ రైస్ తక్కువ తినాలని చెప్తా అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇట్లాంటి దోశలు ట్రై చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఈరోజు సండే కాబట్టి మేమైతే ఫాస్టింగ్ మధ్యాహ్నం వరకు. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ పిల్లలకి అనమాట. ఇంకా ఈ దోశ పిండి ఉంటుంది కదా, మధ్యాహ్నంకి ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఈరోజు అయితే నాన్ వెజ్ ఏం అనుకోలే, ప్లాన్ అయితే చేయలేదు. ఇంకా ఇదే అనమాట చట్నీ దోశ ఉన్నింది కదా, సో అది మేము మధ్యాహ్నం తిన్నాము బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగానైతే ఇంకా ఫాస్టింగ్ ఉండేసినాము. ఇంకా పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే చేసి ఇచ్చేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ సండే సాటర్డే టు సండే మార్నింగ్ వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నా. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.